సో పవన్ కళ్యాణ్ సెంట్రల్ గవర్నమెంట్ కి ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. ఏంటంటే అది సనాతన ధర్మ రక్ష బోర్డు ఏర్పాటు చేయాలి. సో అన్ని మతాలకు వాళ్ళ బోర్డులు ఉన్నాయి. వాళ్ళ మతాలను నిర్వహించుకునే హక్కులు వాళ్ళకు ఉన్నప్పుడు ఒక హిందువులకు సంబంధించిన బోర్డు ఎందుకు ఉండకూడదు? సో హిందూ దేవాలయాల భూముల రక్షణ కోసం, హిందూ దేవాలయాల దీప ఆరాధన కోసం, హిందూ దేవాలయాల సంస్కృతి సాంప్రదాయాల కోసం ఒక బోర్డు ఉండాలి. అది సనాతన ధర్మ రక్ష బోర్డు ఏర్పాటు చేయాలి. సో ముస్లింలకు బోర్డు ఉంది, క్రైస్తవులకి బోర్డు ఉంది. సో హిందువులకు బోర్డు ఎందుకు ఉండకూడదు? సో హిందువులకు సనాతన ధర్మ రక్ష బోర్డు ఉంటే హిందూ దేవాలయాలు సక్రమంగా నిర్వహించబడతాయి. సో అవినీతి అక్రమాలకు తావు ఉండదు. వాళ్ళకు సొంతంగా నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంటది. సో ధర్మ రక్షణ కోసం చేయాల్సిన కార్యక్రమాలని స్వేచ్ఛగా తీసుకుంటాం. సో దానికి సనాతన ధర్మ రక్ష బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. సో కరెక్టే కదా. సో వేల ఎకరాల భూములు అన్యక్రాంతం అవుతా ఉన్నాయి. దేవాదాయ శాఖకు సంబంధించినవి, సో హిందువులకు సంబంధించినవి. వీటన్నిటిని రక్షించుకోవాలంటే ఖచ్చితంగా సనాతన ధర్మ రక్ష బోర్డు ఉండాలి. దాంతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు, సో హిందూ దేవాలయాలకు సంబంధించి విభిన్నమైన సంస్కృతులు అన్నీ అమలు చేయాలి. సో దీని ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పి ఒక రక్షణ బోర్డు ఏర్పాటు చేస్తే అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పి చెప్తా ఉంటారని పవన్ కళ్యాణ్ సెంట్రల్ గవర్నమెంట్ రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. సో తిరుపతి లాంటి ఇష్యూ జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ అంశాన్ని లేవనెత్తిండు. సో రీసెంట్గా మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ రిక్వెస్ట్ పెట్టుకోడు. సో ఇది మంచి నిర్ణయమే కదా. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ రక్ష బోర్డు ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయం అద్భుతం. సో మీరు దీని గురించి మీరు ఏమనుకుంటారో ఖచ్చితంగా లైక్ చేయాలి, షేర్ చేయాలి. ఖచ్చితంగా ఈ ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో చేయాలి. సో ఫాలో చేస్తేనే నేను ఇంకా మరిన్ని వీడియో మీ ముందుకు తీసుకొస్తాను. సో మీరు ఏమనుకుంటారో ఇంత కామెంట్ చేయండి.